ఎక్కడ అయితే డెవలప్మెంట్ ఉంటుందో ఇన్వెస్టర్స్ అక్కడ వాలిపోతూ ఉంటారు. అయితే ప్రెసెంట్ ఫార్మా సిటీ దగ్గర మొత్తం కూడా డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది. ఇన్వెస్టర్స్ కూడా వీకెండ్స్ లో కానీ నార్మల్ డేస్ లో కానీ ఎక్కువగా విజిట్ చేస్తూ ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ రియాలిటీ ఏంటో మేము చూసేందుకు కూడా వచ్చేసాము. కరెక్ట్ గా కూడా శ్రీశైలం హైవేకి ఆనుకొని ఉన్న ఫార్మా సిటీకి ప్రెసెంట్ మనం వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందని క్లియర్ గా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. చలో మరి ఈ రూట్ ని ఒకసారి చూసేయండి. వెళ్ళిపోదాం పదండి. లైట్ హౌస్ ప్రాపర్టీస్ కరెక్ట్ గా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. సో వారి ప్రాజెక్ట్స్ ఏంటి, అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటి, అదే విధంగా అక్కడికి ఆల్రెడీ కొంతమంది పర్చేస్ చేసిన వాళ్ళు కూడా వస్తారు. సో అసలు వారి మీద ట్రస్ట్ ఏ విధంగా కొనసాగుతుంది అన్ని డీటెయిల్స్ కూడా కంప్లీట్ గా తెలుసుకుందాం. లెట్స్ గో. హైదరాబాద్ ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కి బెస్ట్ ప్లేస్ అయిపోయింది. ఎస్పెషలీ రియల్ ఎస్టేట్. హైదరాబాద్లో ఏ పక్కనైనా కొంత భూమి కొన్నా కానీ అది ఫుల్గా డెవలప్ అయిపోతుందని చాలామంది ట్రస్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో కొంత మనీ ఉన్నా కానీ దాన్ని భూమి మీద ఇన్వెస్ట్ చేద్దామని చాలామంది చూస్తూ ఉంటారు. అయితే ఏది ది బెస్ట్ ప్లేస్? చాలామంది నమ్ముతూ ఉంటారు రియల్ ఎస్టేట్ తక్కువ టైంలో వాళ్ళ మనీని డబుల్ చేయగలదు అని చెప్పి. అలాంటి టైంలో ది బెస్ట్ ప్లేస్ ఏంటి అని కూడా సర్చ్ చేస్తూ ఉంటారు. అయితే వీటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ప్రెసెంట్ మంజునాథ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈయన ఫార్మా కౌంటీకి మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన దీన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది కూడా, అదేవిధంగా ది బెస్ట్ ప్లేస్ ఇది ఎలా అని ఆయన చెబుతారు. అసలు వీటన్నిటి గురించి కూడా డీటెయిల్స్ అయితే వారితో తెలుసుకుందాం. హాయ్ మంజునాథ్ రెడ్డి గారు. మేము జనరల్గా ఇటు స్టార్ట్ అయ్యాము. ఫార్మా కౌంటీని ఇక్కడికి రీచ్ అయ్యే ముందలే అసలు ఇక్కడ సరౌండింగ్స్ ఏంటి, డెవలప్మెంట్ ఎంత ఉంది, మా ప్రేక్షకులకి మేము క్లియర్గా చూపించాలని అనుకున్నాము. సో దీనికి మేము ఇక్కడికి రాకముందలే ముందు నుంచి అసలు కవర్ చేసామన్నమాట ప్రాజెక్టు. ఈవెన్ వన్ ఆఫ్ ద టైంలో నేనే వండర్ అయ్యాను, అంటే ఇక్కడ అమెజాన్ ఉందా, పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా అని చెప్పి నేనే, అంటే ఇంత డెవలప్మెంట్ ఉందా ఇటు సైడ్, నాకు బిఫోర్ ఇక్కడికి రాకముందలే తెలీదు. సో మీరు ఫార్మా కౌంటీని చూస్ చేసుకోవడానికి అదే రీజన్, అంటే ఈ ఏరియాలో ఇక్కడ మీరు మార్కెటింగ్కి చూస్ చేసుకోవడానికి అసలు డీటెయిల్స్ ఏంటి? సో బేసికలీ మనము ఈ లొకేషన్స్ ఎంచుకోవడానికి ఏంటంటే, మీరు ఇందాక చెప్పినట్టు డేటా సెంటర్ కానీ, అమెజాన్ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ ఫ్యాక్టర్స్ కానీ, మేజర్గా 200 ఫీట్ రోడ్డు, మీరు ఏదైతే రోడ్డు తీసుకొచ్చారో శ్రీశైలం హైవే నుంచి, ఆ రోడ్డు 200 ఫీట్ రోడ్డు, అది ఆల్మోస్ట్ మీర్ఖాన్పేట దాకా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆ రోడ్ ఎక్స్టెన్షన్ యాచారం దాకా ఉంది. ఆ రోడ్స్ ఎందుకు వేశారంటే ఫార్మా సిటీస్ కోసం అని వేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గవర్నమెంట్స్ కొన్ని స్టేట్మెంట్స్ డిఫరెంట్గా ఉండటంతో ఆ లొకేషన్స్లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ ఖచ్చితంగా వేరే ఎస్సీజెడ్స్కే ఉపయోగపడతాయి. జనరల్గా ఏంటంటే ప్రాజెక్ట్ పర్పస్కి ఏదైతే తీసుకున్నారో, ఎగ్జాంపుల్ ల్యాండ్స్ ఎందుకంటే తీసుకున్నారు, పర్పస్ తీసుకున్నారు, ఫార్మా సిటీ కోసం తీసుకున్నారు కాబట్టి ఫార్మాకే వాడాలి, ఫార్మా ఇండస్ట్రీస్కే వాడాలి. బట్ ఈవెన్ ఇన్ కేస్ గవర్నమెంట్ చేంజ్ చేసుకున్నా కానీ సో ఫార్మా బదులు వేరే ఇండస్ట్రీస్కి ఇస్తారు. ఇట్ క్యాన్ బి ఎలక్ట్రానిక్ సెజ్ కావచ్చు, ఇట్ క్యాన్ బి ఐటీ సెజ్ కావచ్చు, ఇట్ క్యాన్ బి మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. ఏదో ఒక కమర్షియలైజేషన్ కోసమే ఇస్తారు గవర్నమెంట్ ల్యాండ్స్ ఇప్పుడున్నవి. అదర్వైజ్ ఆ నీడ్ ఫుల్ఫిల్ కాదు. ఆర్ ఈవెన్ వర్స్ట్ కేస్ ఆర్ బెస్ట్ కేసులో టౌన్షిప్స్ అయినా కానీ మెగా టౌన్షిప్స్ అంటున్నారు. మెగా టర్మ్ ఇట్ సెల్ఫ్ టాక్స్ లాట్ యాక్చువల్లీ. మెగా టౌన్షిప్స్ అనగానే ఏదో ఓన్లీ రెసిడెన్షియల్స్ వస్తాయి అనే పర్స్పెక్టివ్ కాకుండా దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు కవర్ ఇన్ మెగా టౌన్షిప్స్. వాక్ టు వర్క్ కాన్సెప్ట్స్ ఉంటుంది, దాంతో ఎస్సీజెడ్స్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో బేసికలీ మెగా టౌన్షిప్ అనేది ఒక మినీ సిటీ. సో సంథింగ్ లైక్ హైదరాబాద్ ఒక మినీ సిటీని ఇక్కడ తయారు చేద్దామనే ఒక పర్స్పెక్టివ్ ఇప్పుడు గవర్నమెంట్ మాట్లాడుతుంది. అలా చూసుకున్నా కానీ ఈ లొకేషన్స్ అనేది చాలా లైమ్ లైట్లో ఉన్నాయి.
అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనము ఈ లొకేషన్స్ ఎందుకు ఎంచుకున్నామంటే ఫార్మాసిటీ ఒకటి ఆ రోజుల్లో మనం చూస్ చేసుకున్నప్పుడు, డేటా సెంటర్స్ కానీ, ఆ 200 ఫీట్ రోడ్ కానీ, 2 హైవేల మధ్యన, శ్రీశైలం హైవే అండ్ నాగార్జున సాగర్ హైవే మధ్యన యాక్సెసిబిలిటీ. అన్నిటికన్నా ఇంపార్టెంట్, వీఆర్ వెరీ క్లోజ్ టు సిటీ. ఎల్బీ నగర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 38 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇవాళ మనం చూస్తే కల్వకుర్తి దాకా కూడా మార్కెట్, హైదరాబాద్ మార్కెట్ ఉంది. అంటే కల్వకుర్తి దాకా ఎందుకు ఉందంటే అఫోర్డబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ దూరం వెళ్తున్నారు. బట్ ఈవెన్ అఫోర్డబిలిటీ మాట్లాడుకుంటే ఇవాళ ఈవెన్ కల్వకుర్తి కూడా మెయిన్ హైవే ఫేసింగ్స్ అనేవి 20,000 25,000 ఆ రేంజ్కి వెళ్ళిపోయినాయి. సో ఇవాళ ఇక్కడ ఈ లొకేషన్స్లో ఆ అఫోర్డబిలిటీ ఎంచుకుంటూ కస్టమర్స్కి ఒక రీజనబుల్ బడ్జెట్లో ఒక ప్రోడక్ట్ ఇవ్వచ్చు, ఒక ప్లాట్ ఇవ్వచ్చు అనే పాయింట్లో, అలానే వాళ్ళ కొన్న తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్స్ అప్రిషియేట్ కావడానికి కోసమని నియర్ బై ఉన్న కంపెనీస్ని చూసి ఈ లొకేషన్స్ ఎంచుకోవడం జరిగింది. అది కూడా చిన్న 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో కాకుండా ఫస్ట్ ఫేజ్ ఒక 36 acres, సెకండ్ ఫేజ్ ఒక 24 acres, ఒక పెద్ద లేఅవుట్. పెద్ద లేఅవుట్ ఇవ్వడం ఏంటంటే చాలామందికి మంచి అప్రిషియేషన్ వస్తుంది, యూనిక్గా ఉంటుంది, మంచి రోడ్స్ ఉంటాయి, ఓపెన్ ఏరియాస్ చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ ఫేజ్ 1లో 5 ఎకరాల పార్క్స్ ఉన్నాయి. జనరల్గా మీరు చూసినట్టయితే సిటీలో 5 ఎకరాల పార్క్స్ లేవు, ఎక్సెప్ట్ కేబీఆర్ పార్క్ కానీ ఇలా పెద్ద పెద్ద పార్క్స్ వదిలేస్తే కాలనీస్లో 5 ఎకరాల పార్క్స్ అనేవి చాలా రేర్గా కనబడతాయి. బట్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 60 ఎకరాల్లోనే మనం మొత్తం 60 ఎకరాల్లో ఆల్మోస్ట్ మీకు 9 ఎకరాల ఓపెన్ స్పేసెస్ వస్తాయి. సో అలా మంచి పెద్ద లేఅవుట్ ఇద్దామని ఈ లేఅవుట్ ఎంచుకోవడం జరిగింది. కోర్స్ డెవలపర్స్తో ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు నేను కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది, దాన్ని బట్టే మనం తీసుకున్నాము. సో అలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ కవర్ చేసి తీసుకోవడం జరిగింది. నేను ఎస్పెషల్లీ తెలుసుకోవాలి అనుకునే ఇంకో అంశం ఏంటంటే సామాన్యులకి దీంట్లో ఎఫోర్డబుల్లేనా, అండ్ ఒకవేళ పర్చేస్ చేసేవాళ్ళు, మీ దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్ డెవలప్మెంట్ ఇక్కడ? యా, సో జనరల్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేసరికల్లా దే వాంట్ టు మల్టిప్లై దర్ మనీ. దట్ ఈస్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆ సర్ప్లస్ మనీ, వాళ్ళ దగ్గర ఉన్న సర్ప్లస్ మనీ ఏదైతే ఉందో ఆ సర్ప్లస్ మనీని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారంటే వాళ్ళు నెక్స్ట్ 3-4 years 5 yearsలో డబుల్ కావడం అనేదో, ఆర్ ఈవెన్ 10 years తర్వాత ఇంకా ఎక్కువ మనీ ఎక్స్పెక్ట్ చేయటమో, ఆర్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి చాలామంది చూస్తారు. ఇప్పుడు పిల్లలు పుట్టగానే వాళ్ళ బర్త్డేకి ఒక ప్లాట్ కొంటారు, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికల్లా దాన్ని అమ్మేసుకుని వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం అని చూస్తారు, ఆర్ పిల్లల మ్యారేజ్ కోసం అని చూస్తారు. చాలామంది ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తారంటే డౌరీ ఇవ్వడానికో ఆర్ వాళ్ళ పిల్లలకి సెక్యూరిటీ కింద ఇవ్వడానికో చేస్తారు. సో ఇలా చేసేది ఏంటంటే ఎక్స్పెక్టేషన్తో చేస్తారు. అందుకనేనా భద్రతకు భవిష్యత్తుకి సరి అయిన హామీ అని పెట్టారు? అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. సో ఆ పర్స్పెక్టివ్ చేసినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు కూడా ఉంటుంది. మనం ప్రోడక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఈ ప్రోడక్ట్ వల్ల వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎన్హాన్స్మెంట్ కావాలి, వాళ్ళు అనుకున్న ఆబ్జెక్టివ్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ కావాలనే పర్స్పెక్టివ్తో మనం లేఅవుట్ ఎంచుకుంటాం. మనం లేఅవుట్స్ ఎంచుకునే ప్రాసెస్లో జనరల్గా మేము చేస్తున్న ప్రాసెస్లో ఆర్ ఎనీ రియాల్టర్ చేస్తున్న ప్రాసెస్లో ఒక మినిమం ఒక 50 నుంచి 100 సైట్లు చూస్తే కానీ ఒక లేఅవుట్ మనకు సెట్ కాదంటే ఫైనలైజ్ చేయలేకపోతున్నాం. రీజన్ ఏంటి అంటే కొన్ని లేఅవుట్స్ బాగుంటాయి, కాస్ట్ ఎఫెక్టివ్ ఉండవు, కొన్ని లేఅవుట్స్ అన్నీ బాగుంటాయి, లీగాలిటీ ఉండకపోవచ్చు, కొన్ని కస్టమర్స్కి దూరంగా ఉండొచ్చు, బాగా లోపల కనిపించవచ్చు, ఆర్ మెయిన్ హైవే మీద ఉండి అఫోర్డబిలిటీ లేక ఎక్కువ ప్రైజెస్ ఉండొచ్చు. అలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో మనం చూడాల్సి వస్తుంది. అలా చూసి ఫిల్టరేషన్ చేసి అనలైజ్ చేసి జనరల్గా కస్టమర్స్ ఏం ఆలోచిస్తారంటే ఒక ప్లాట్ కొనేటప్పుడే 100 సార్లు ఆలోచిస్తారు, మేము 1000 times ఆలోచించాల్సి వస్తుంది ఒక పెద్ద లేఅవుట్ తీసుకున్నప్పుడు. సో అలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ని మనం కన్సిడర్ చేసి మనం ఒక లేఅవుట్ ఎంచుకొని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అయ్యేటట్టు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ మ్యారేజ్ కానీ అప్పటికి ఇవన్నీ మెచ్యూరిటీ అయ్యి హయ్యర్ అమౌంట్స్ వచ్చేలాగా మనం ప్లాన్ చేస్తామండి జనరల్గా. అలానే ఈ లేఅవుట్ ఎంచుకోవడం జరిగింది. దాంతోపాటు ఇందాక మీరు యాడ్ చేసిన దాంతో కొన్ని పాయింట్స్ చెప్పాల్సి వచ్చింది. మనము ఎగ్జిట్ 13 కొంగర కళ్యాణ్ కానీ రావురాల కానీ అది ఇప్పుడు మంచి హాట్ లొకేషన్. ఇప్పుడు ఫాక్స్కాన్ రావడం జరిగింది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా మిడ్ స్టేజ్లో ఉంది. మన లేఅవుట్కి ఒకటే స్ట్రైట్ రోడ్డు 18 kilometers డ్రైవ్, 18 kilometers ఫ్రమ్ ఈ లేఅవుట్ నుంచి ఫాక్స్కాన్ దగ్గరికి. సో ఇవాళ మనం సిటీ చూస్తే ఎల్బీ నగర్ నుంచి గచ్చిబౌలికి 30-35 kilometers డిస్టెన్స్, బట్ పీపుల్ డ్రైవ్. సో సిమిలర్లీ
ఫాక్స్కాన్ మెచ్యూరిటీ అయినప్పుడు ఆ ఫాక్స్కాన్ మెచ్యూరిటీ మీనింగ్ ఏంటంటే అక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి వస్తారు. ఆబ్వియస్లీ ఉంటారు. Absolutely ఎక్కడైతే వస్తారు. డెవలప్మెంట్ ఉంటుందో అక్కడే మార్కెటింగ్, అంటే జనాలు వస్తారు, Yeah. వాళ్ళని చూసి వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పుడు సూపర్ మార్కెట్స్ కానీ ఇవన్నీ ఫుల్ అన్నీ వస్తాయి. డెవలప్మెంట్ వస్తుంది. ఇది ఒక Yes. మీరు అన్నట్లు ఒక మెగా సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇమ్మీడియట్గా జరగవు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఫాక్స్కాన్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారు. అది మనం చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే నేను 2014-15లో టీసీఎస్ దగ్గర అప్పుడు ఏం లేదు. ఇవాళ మనం టీసీఎస్ చూస్తే అన్నీ ఉన్నాయి. ఇవాళ ఎల్బీనగర్ నుంచి వస్తున్నారు, అలానే ఆర్సీపురం నుంచి వస్తున్నారు, అలానే ఇటు సైడ్ గచ్చిబౌలి నుంచి వస్తున్నారు, అన్ని ప్లేసెస్ నుంచి వస్తున్నారు. మనం గచ్చిబౌలి తీసుకుంటే ఆదిపట్లకి 46 కిలోమీటర్లు, దగ్గర 50 కిలోమీటర్లు వస్తుంది. 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసినప్పుడు 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేయలేరా అంటే చేస్తారు. అఫోర్డబిలిటీ ఉంటుంది అండ్ రీచబిలిటీ ఉంటుంది. అప్పటికల్లా రోడ్స్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి. ఇప్పుడు ఎలిమినేట్ దాకా కొత్త 100 ఫీట్ రోడ్లు వేశారు, బ్యూటిఫుల్ రోడ్స్ వేశారు. అక్కడి నుంచి ఇక్కడికి మనకి 8 కిలోమీటర్స్. ఆ 8 కిలోమీటర్స్కి ఏంటి స్లోగా వెళ్ళినా కానీ ఆ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో అవి కూడా 100 ఫీట్ అవుతాయి ఎప్పుడో రోజు. అవి అయినప్పుడు జస్ట్ మ్యాటర్ ఆఫ్ 15 to 18 minutes డ్రైవ్ అయ్యి. సో అడ్వాంటేజ్ ఉంది లొకేషన్స్. వర్క్ లొకేషన్ మీరు మెన్షన్ చేసినట్లు అంతకు ముందర నేను మీతో ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు మీతో మాట్లాడినప్పుడు కొన్ని కాలేజెస్ ని మీరు మెన్షన్ చేశారు. డెఫినెట్లీ ఎవరెక్కడ ఉన్నా కానీ పిల్లల ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో కాలేజెస్ కూడా నియర్ బై ఉన్నాయని మీరు మెన్షన్ చేశారు. అవునండి, గురునానక్ కాలేజ్ ఉన్నది, అలానే ఇంకా ముందుకెళ్తే శ్రీనిధి కాలేజెస్ ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం ఈజ్ నోన్ ఫర్ ఎడ్యుకేషనల్ హబ్. సో ఇబ్రాహీంపట్నం మనకి ఎంతో దూరం లేదు, హార్డ్లీ 15 to 16 కిలోమీటర్స్ ఫ్రమ్ ఈ లొకేషన్ నుంచి. అలానే మనము రాజ్లూరు శ్రీశైలం హైవే మీదుగా చూస్తే ఆ లొకేషన్లో కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చాయి. సో ఇవన్నీ గ్రోత్కి ఒక నిదర్శనం. గ్రోత్ జరుగుతుంది, స్కూల్స్ వస్తున్నాయి అంటే పీపుల్ ఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ దట్ లొకాలిటీ అని. లేకపోతే వాళ్ళ స్కూల్ ఎందుకు పెడతారు? సో ఆ పర్స్పెక్టివ్లో చూస్తే దీస్ లొకేషన్స్ ఆర్ నౌ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు హౌసింగ్ లొకాలిటీస్. ఎస్పెషలీ తుక్కుగూడ కానీ, రావిరియాల, బొంగళూరు జంక్షన్ సిటీ అంతా ఆల్మోస్ట్ స్పేస్ అయిపోయిందండి, ల్యాండ్స్ లేవు. సో దేర్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ సెటిలింగ్ అవుట్ సైడ్ బికాస్ ఆఫ్ లొకాలిటీ, బికాస్ ఆఫ్ కనెక్టివిటీ. మోర్ ఇంపార్టెంట్ కనెక్టివిటీ, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అవుటర్ రింగ్ రోడ్ తీసుకొని. ఆ పర్స్పెక్టివ్లో హౌసింగ్ బయటకు వస్తుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్ వాటికి కావాల్సిన నీడ్స్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకటొకటి చూస్తున్నాము. అలానే మనం ఇటు సైడ్ చూస్తే మీర్ఖాన్పేట, మనం ఫార్మాసిటీ లోపల, ఇంతకుముందు ఫార్మాసిటీ లోపల చూస్తే పోలీస్ స్టేషన్స్ వచ్చాయి కొత్తగా. దేనికోసం వచ్చాయి? ఎక్కువ మంది ప్రజల కోసం. సో ఇలా ఒకటి తర్వాత ఒకటి రావడంతో లొకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. దాంతో ఏమైంది, ఒక చిన్న హోటల్ రావటము, ఒక చికెన్ సెంటర్ రావటము, లేకపోతే ఒక స్మాల్ టైం నర్సింగ్ హోమ్ రావటము, స్మాల్ హాస్పిటల్స్ రావటము, ఇలా రావటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి లొకేషన్ దగ్గర కాబట్టి ఇంకా ఫాస్ట్గా జరుగుతాయి. అండ్ నేను ఇంకొకటి మీరు మాట్లాడిన మాటలో నేను క్యాచ్ చేసింది ఏంటంటే లేఅవుట్ సెలెక్షన్ దగ్గర మీరు ఒకటి మాట్లాడారు, అది నాకు బాగా కనెక్ట్ అయింది. జనరల్గా కూడా రియల్ ఎస్టేట్లో ప్లాటింగ్ అనే కాన్సెప్ట్కి వచ్చేసరికి జనాల్లో ఒకటి ఉంటుంది, వీళ్ళు చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు, తర్వాత ఇంకొకటి ఉంటుంది, అక్కడ అసలు తర్వాత అవేమీ రావు అని ఉంటుంది. కానీ మీరు లేఅవుట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ చూసి మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి వాళ్ళు ఏం చూస్తారో వాటిని మీరు ముందలే విజన్ చేసి మరీ చూసినట్లు అనిపించింది. ఖచ్చితంగా కదండి, ఇప్పుడు మనం చేసే బిజినెస్లో మనకు విజన్ లేకపోతే మనం చేయలేమండి. సో ఆ విజన్ ఏంటి, నెక్స్ట్ 15-20 years ఆర్ నెక్స్ట్ 30-40 yearsలో ఈ లొకేషన్లో ఏం జరగబోతుంది అనేది మనకు తెలియాలి, మనం విజువలైజ్ చేసుకోగలగాలి. ఆ విజువలైజ్ చేసుకున్న దాన్ని మనము కస్టమర్స్కి అందుబాటులో పెట్టాలి. అండ్ మీ విజన్ని కంప్లీట్గా కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు ట్రస్ట్ చేయడానికి డెఫినెట్గా కూడా, అంటే ఆల్రెడీ ఇక్కడ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి, వీటన్నిటిని చూసిన తర్వాత డెఫినెట్లీ ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఈవెన్ నేను వచ్చేటప్పుడు కూడా చాలా మంది ఇక్కడికి వాకిన్స్ వస్తూ కూడా ప్లాట్స్ అన్ని చూస్తూ చాలా ఎంతూసియాస్టిక్గా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి, కస్టమర్స్ నమ్మడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. చాలా వరకు సపోజ్ చాలా లేఅవుట్స్ రోడ్డు మీదే ఉంటాయి, హైవే మీదనే ఉంటాయి, కానీ చాలామంది అక్కడ కొనకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పినవి కనిపించవు కూడా కొన్ని కేసెస్. లీగల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఫండింగ్ రాకపోవచ్చు, ఆర్ ప్రమోటర్స్ ఇంటెన్షన్స్ బ్యాడ్ ఉండొచ్చు, ఆర్ డెవలప్మెంట్స్ లేకపోవచ్చు. ఇలా వేరియస్ ప్రాబ్లమ్స్తో చాలామంది హైవే మీద ఉన్న కూడా కొనకపోవచ్చు. అలానే ఇక్కడ మన దగ్గర వచ్చి కొనాలని ఏం లేదండి. సో ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ విల్ హ్యావ్ చాయిస్. వాళ్ళు మన దగ్గర కొనేటప్పుడు కనీసం ఒక 10 లేఅవుట్లు వెరిఫై చేసుకొని వచ్చి కొంటారు. మన దగ్గర ఎందుకు కొంటున్నారు అనే ఒక పర్స్పెక్టివ్ మనం మాట్లాడుకోగలిగితే, అది నేను మాట్లాడకుండా కస్టమర్స్ మాట్లాడితే ఇంకా బాగుంటుంది. జనరల్గా వాట్ వీ డూ అనే డీటెయిల్డ్ వే, ఇఫ్ యూ లుక్ అట్ అవర్ లేఅవుట్స్, ఎనీ లేఅవుట్ దట్ వీఆర్ డూయింగ్,
సో దిస్ ఈస్ అప్రూవ్డ్ లేఅవుట్, ఫస్ట్ థింగ్ ఇన్ ప్లేస్. ఓకే. ఇట్ ఈస్ బ్యాంక్ అప్రూవ్డ్. సెకండ్, డెవలప్మెంట్స్ మీరే చూస్తున్నారు, ఇట్ ఈస్ కంప్లీట్లీ డెవలప్డ్ అండ్ ఇట్ ఈస్ అ మార్ట్గేజ్ రిలీజ్డ్ అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ లీగలీ త్రూ. బ్యాంక్ లోన్స్ వస్తుందంటే ఆల్మోస్ట్ మీకు అంత లీగల్ అంతా త్రూ ఉన్నట్టు. సో ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ని ప్లస్ ప్రమోటర్స్ ప్రొఫైల్, ఒక సైడు మార్కెటింగ్ ప్రొఫైల్, మార్కెటింగ్ కంపెనీ ప్రొఫైల్, ఇంకో సైడు మన గ్లెంట్రీ హోమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్. సో దే హ్యావ్ వెరీ బిగ్ ప్రొఫైల్. సో ఆల్ ఏంటి మొత్తం ల్యాండ్ కొనేసుకున్న తర్వాతనే మార్కెట్లోకి వెళ్తాం, ముందుగా ఏదో ప్రీ లాంచ్ చేసేసి ఆ టైప్ చేయట్లేదు. సో దే ఆర్ వెరీ క్యాండిడ్. సో ఈజ్ కస్టమర్. ఎప్పుడైతే మనము క్యాండిడ్గా ఉంటామో బిజినెస్లో, ఎప్పుడైతే మనం ఆ విజన్ని మన విజన్ని మనం కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, ఆ ప్రోడక్ట్ రూపంలో ఇవ్వగలుగుతున్నామో, పీపుల్ విల్ కమ్ అండ్ అసోసియేట్ విత్ అస్. దట్స్ ఆర్ సక్సెస్ స్టోరీ అండి. అండ్ చాలామంది లీగాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చుకుంటారు. లీగల్ త్రూ, సపోజ్ మంజునాథ్ గారు లేఅవుట్ తీసుకున్నారు అంటే లీగల్ త్రూ కళ్ళు మూసుకొని కొనేసుకోవాలి. తీసుకున్నారు అంటే ఓకే, మంజునాథ్ గారు లేఅవుట్ తీసుకున్నారంటే ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా చేస్తారు. సో లేఅవుట్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా లీగల్గా త్రూ ఉంటుంది. అలానే బ్యాంక్ లోన్స్ ఖచ్చితంగా తీసుకురాగలుగుతారు. అలానే ఆయన ఎక్కువ డబ్బు కాసుపడే మనిషి కాదు, రీజనబుల్గా తీసుకొని మనకు ప్రోడక్ట్ ఇవ్వగలుగుతారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ తీస్తారు. ఇలా వేరియస్ థింగ్స్ ఉంటాయండి. ఆ వేరియస్ థింగ్స్ అనేదే మన స్ట్రెంగ్త్. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మనం చేసే వాటిల్లో రీసేల్ కూడా చేసిస్తాను కస్టమర్స్కి. ఇప్పుడు మేము ఇంతకుముందు చేసిన వాటిలో దగ్గర 65-70 ప్లాట్ల దాకా రీసేల్ చేయించాం. రీసేల్స్ ఏంటంటే మన దగ్గర కొన్న వాళ్ళకి మాత్రమే మనం చేస్తాం రీసేల్స్. సో వాళ్ళకి ఆ రోజు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల మ్యారేజ్ సెటిల్ అయినా కానీ వాళ్ళ కోసం ఉపయోగపడతామని, దాంతో కొంతమంది మన దగ్గర రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది కూడా మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్ అవుతుంది, మళ్ళీ ఇంకో ప్లాట్ చేస్తాము, మళ్ళీ వాళ్ళు ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంటుంది. సో అలా అఫోర్డబిలిటీ మేము లైట్ హౌస్ ఇవ్వగలుగుతుంది, లీగల్గా ఉన్న ప్రోడక్ట్ ఇవ్వగలుగుతుంది, బ్యాంక్ లోన్స్ క్లియర్గా ఉన్న ప్రోడక్ట్స్ ఇవ్వగలుగుతుంది. డెవలప్మెంట్స్ లేకుండా మనం చేయట్లేదు, తీసుకోవట్లేదు ప్రాజెక్ట్స్. డెవలప్మెంట్ లేకుండా అయితే మనం అసలు ఏ ప్రోడక్ట్ టచ్ చేయట్లేదు. అది మా దగ్గర ఇబ్బంది లేదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, వీఆర్ ఫ్లెక్సిబుల్ ఫ్రమ్ ది కస్టమర్ పర్స్పెక్టివ్. అటు డెవలపర్స్ కానీ ఇటు కస్టమర్స్ కానీ వీఆర్ ఫ్లెక్సిబుల్ విత్ బోత్ ఆఫ్ దెమ్. సో ఆ విషయాల్లో చాలామంది అప్రిషియేట్ చేస్తారు. అన్నిటికన్నా ఇంకొకటి ఏంటంటే, వీ ట్రైన్ అవర్ పీపుల్ ఇన్ ఎ వే, వీ ఎడ్యుకేట్ కస్టమర్స్. మీరు మా దగ్గరే కొనాలి, ఈ లొకేషన్లో కొనాలని కాదు, వాట్ మార్కెట్ విల్ గివ్ యూ, వాట్ ఆర్ లేఅవుట్ విల్ గివ్ యూ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎడ్యుకేట్ చేస్తాము. ఆ ఎడ్యుకేట్ చేసిన దాంతో కస్టమర్స్కి ఏంటంటే జెన్యూనిటీ కనబడుతుంది. వీ టెల్ అప్‌ఫ్రంట్ అండి, వెదర్ యూ బై ఇట్ ఆర్ డోంట్ బై, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. దట్స్ దేర్ డెసిషన్, బట్ ఇక్కడ ఉన్న రియాలిటీ ఏంటన్నది మీరు క్లియర్ గా చూపిస్తారు. yes absolutely. ఇవాళ రాదు అంటే రాదనే చెప్తాను నేను. వచ్చిందని చెప్పి మళ్ళీ దానికోసం ఎందుకు 10 అబద్ధాలు చెప్పాలి, అవసరం లేదు కదా. ఇవాళ అమ్మలేకపోతే రేపు అమ్ముతాము, ఇంకా రూపాయి ఎక్కువ అమ్ముతాం. రియల్ ఎస్టేట్లో ఉన్న అడ్వాంటేజ్ అది. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ అమ్ముడు పోవట్లేదని వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ వెళ్ళటమే మనం చేయాలి. ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అంటే, ఒక కస్టమర్ కొనాలని వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా వస్తారు, కొందాము రూపాయి బెనిఫిట్ తీసుకుందామనే ఉద్దేశపూర్వకంగా వస్తారు. దాన్ని మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఒక ప్యాకేజ్ లాగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి. ఏ కస్టమర్ కూడా రిగ్రెట్ కావద్దు అనే పాయింట్ ఏంటంటే, అరే సో అండ్ సో ఏజెంట్ వల్ల, సో అండ్ సో మార్కెటింగ్ పర్సన్ వల్ల, సో అండ్ సో కంపెనీ వల్ల నేను కొనలేకపోయాను అనే రీజన్స్ ఎప్పుడు కస్టమర్స్ రావద్దు అనే పర్స్పెక్టివ్ నాది. ఎందుకంటే నేను చాలామంది నా దగ్గర షేర్ చేస్తారు, మేము 2000లో నేను హైటెక్ సిటీకి వెళ్ళానండి, ఆ రోజు నేను ఏజెంట్ రాలేదు, నేను మనీ తీసుకెళ్ళాను, ఏజెంట్ రాలేదు, లేకపోతే ఆ రోజు లేఅవుట్ బాగాలేదు, మేము కొనలేకపోయాము. అలాంటి రీజన్స్ మన దగ్గర ఉండకూడదు. ఏ కస్టమర్ అయితే మన దగ్గరకు వచ్చారో మనం చేయాల్సిన 100% రియల్ ఎస్టేట్ ఆ రియాల్టర్గా ఒక రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది 100% ఫుల్ఫిల్ చేయాలి. చేసిన తర్వాత ఆబ్వియస్లీ తీసుకోవడం ఇట్స్ దేర్ చాయిస్. అండ్ ఇది ప్రెసెంట్ వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ అన్నమాట ఇన్వెస్ట్ చేయడానికి. సో ఈ ఫార్మా సిటీ దగ్గర మీ ఫార్మా కౌంటీ ఏ అష్యూరెన్స్ ఇస్తుంది మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి? సో బేసికలీ జస్ట్ ఏంటంటే స్మాల్ కరెక్షన్, ఫార్మా సిటీ అనేది ఇంతకు ముందు వర్డ్, ఇప్పుడు ఫార్మా టౌన్షిప్స్ అంటున్నారు. ఇవాళ ఫార్మా టౌన్షిప్ కావచ్చు, రేపు ఐటీ టౌన్షిప్ కావచ్చు. సో డెవలప్మెంట్స్ అనేది నేను ఇందాక చెప్పిన చాలా పాయింట్స్ కవర్ చేశాము. సిటీకి దగ్గర ఉంది పాయింట్ 1. అండ్ చాలా మంది వీకెండ్ జస్ట్ 45 minutesలో ఇక్కడ రావచ్చు. జస్ట్ హార్డ్లీ 45 minutes. అవుటర్ రింగ్ రోడ్ దిగితే హార్డ్లీ మీకు 15 to 20 minutes ఇక్కడ మన సైట్లో ఉంటారు.
దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్. దాంతోపాటు మన దగ్గర ఏ కస్టమర్ వచ్చినా కానీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్వరూ కంప్లైంట్ చేయలేనంత డెవలప్మెంట్ చేసాం. వాళ్ళ ప్లాట్స్ కానీ చూసుకోవడానికి కానీ, క్లీనింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఆఫీస్ సెటప్ కానీ, ఇక్కడ వస్తే ఎవరో ఒక పర్సన్ నుండి చూపించడానికి కానీ, ప్లస్ అఫోర్డబిలిటీ కానీ, ప్రైస్ అఫోర్డబిలిటీ కానీ, వీఆర్ ద బెస్ట్ ఇన్ దిస్ లొకాలిటీ. నేను దీని మీద నేను 100 సార్లు నేను గట్టిగా చెప్పగలుగుతాను, వీఆర్ ద బెస్ట్ అని. ఎందుకంటే నోబడి కెన్ బీట్ అవర్ ప్రైజింగ్. దట్ ఈస్ అఫోర్డబిలిటీ దట్ వీఆర్ గివింగ్ టు ద కస్టమర్స్, అండ్ దట్ ఈస్ అ ఫ్లెక్సిబిలిటీ, పేమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఆల్సో, దట్ ఈస్ హౌ వీఆర్ గివింగ్. సో నేనేమంటానంటే మా దగ్గర కొనే వాళ్ళకి పేమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తాను, బెస్ట్ డెవలప్మెంట్స్ ఇస్తాను, అప్రూవ్డ్ లేఅవుట్స్. ఫేజ్ 1 ఆల్రెడీ ఫైనల్ అప్రూవ్డ్, వెరిఫై చేసుకోవచ్చు కస్టమర్స్ వచ్చి. అలానే ఫండింగ్ ఆప్షన్స్ ఇస్తాము, బెస్ట్ టీమ్ టు సర్వ్. మీరు నేను గ్యారంటీ ఇస్తానండి, యూ టాక్ టు అవర్ టీమ్ వితౌట్ మై ఇన్వాల్వ్మెంట్. నేనేం చెప్తానో వాళ్ళు అది చెప్తారు. సో వీ ట్రైన్ దెమ్ లైక్ దట్. అండ్ ఎస్పెషల్లీ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే అంటే కొంతమంది దగ్గర వింటూ ఉన్నాను, ఎమ్యూనిటీస్ అనే వర్డ్ నాకు ఎక్కువ వినిపిస్తూ ఉంది. మీరు ఏ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ? సో మీరు ఓపెన్గా ఇట్స్ ఆల్ ఎవిడెంట్ అండి. లేఅవుట్లో మీరు రాగానే మీకు ఆర్చ్ కనబడుతుంది, బీటీ రోడ్స్ కనబడుతున్నాయి. ఇవన్నీ బేసిక్ యాజ్ పర్ ది లేఅవుట్లో మనం ఇవ్వాల్సింది. యాజ్ పర్ బేసిక్ నామ్స్ ఏవైతే మేము మీట్ కావాలో యాజ్ పర్ ది లేఅవుట్ నామ్స్ ప్రకారంగా అవెన్యూ ప్లాంటేషను, డ్రైనేజ్ సిస్టము, పవర్ లైన్స్, వాటర్ కనెక్షన్స్, వాటర్ ట్యాంకు, కర్బ్ స్టోనింగు, ప్లాట్ మార్కింగ్స్, ఇవన్నీ కామన్గా ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఆల్ ఎవిడెంట్, మీకు వీడియోలో చూపించవచ్చు ఇవన్నీ. వీటితో పాటు మనం కొన్ని ఫెసిలిటీస్ యాడ్ చేసాము. మీరు చూస్తే సో వెరీ క్లియర్గా బ్రోచర్లో యాడ్ చేసాము. ఓపెన్ ఎయిర్ జిమ్ ఒకటి, రాక్ గార్డెన్స్ ఒకటి, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్ పార్క్ ఏరియా డెవలప్మెంట్స్, అలానే ఎగ్జిస్టింగ్ మీకు క్రికెట్ బాక్స్ ఆల్రెడీ పెట్టాము. సో ఇలా ఈ ఫెసిలిటీస్ కూడా యాడ్ చేసామండి. సో దిస్ ఆర్ ద ఫెసిలిటీస్ దట్ వీఆర్ గివింగ్. దాంతోపాటు 5 years మెయింటెనెన్స్ ఇస్తున్నాం ప్రాజెక్ట్. 5 years మెయింటెనెన్స్. జనరల్గా చాలా మంది మెయింటెనెన్స్ చేయరు, బట్ వీ హావ్ టేకెన్ ఏ మెయింటెనెన్స్ కూడా. ఈవెన్ ఇప్పుడు చూసినా కానీ చాలా నీట్గా ఉంది ప్రాజెక్ట్. యా చాలా నీట్గా ఉంది. అండ్ అలా నీట్గా పెట్టుకునేది మన స్ట్రెంత్ బేసికల్. అండ్ దీనికి phase 2 కూడా ఉంది కదండి? phase 2 కూడా ఉందండి. phase 2 కూడా రీసెంట్గా అప్రూవల్ వచ్చింది. సో విత్ ఇన్ ఎ మంత్ విల్ గో ఫర్ మార్కెట్ అప్రూవల్. ఆఫ్టర్ ఏరా అప్రూవల్ విల్ గో ఫర్ ది మార్కెట్. ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్. అండ్ మినిమం అసలు ఎంత నుంచి స్టార్ట్ అవుతుందండి లేఅవుట్? 165 square yards అండి మినిమం సైజు. ఓకే. వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. నెక్స్ట్ సైజ్ 183 square yards ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి. ఓకే. టోటల్లో 80% మొత్తం ప్లాట్స్ కూడా ఈ సైజెస్ ఉంటాయి. బేసిక్గా అఫోర్డబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 165 square yards 183 square yards చేయడం జరిగింది. ఓకే. జనరల్గా అయితే అసలు ఎంత నుంచి ఉంటాయి? మామూలుగా అయితే 200 అనుకుంటా కదండి. హైదరాబాద్ మార్కెట్ జనరల్గా 200+ చూస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ రేట్స్ పెరిగాయి కదా, సో కొంత అఫోర్డబిలిటీ తక్కువ బడ్జెట్ లో చూడడానికి కోసం అని చెప్పి ఇలా పెట్టాము. అండ్ ఉన్నాయి అఫ్ కోర్స్ మన దగ్గర కూడా 200+ కార్నర్ ప్లాట్స్ అన్ని కూడా 200+ ఇచ్చాము. వాటిలో ఎవరైనా కాలం కూడా ఎంచుకుంటారు కొంత 200+ చూసేవాళ్ళు. లేదు ఇంకా ఎక్కువ కావాలనుకున్నప్పుడు 2 plots క్లబ్ చేస్తాం. 2 ఈస్ట్లు 2 వెస్ట్లు అలా క్లబ్ చేసి ఇస్తాం. బట్ అఫోర్డబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు 165 నుంచి స్టార్ట్ చేశారు. సో బేసికలీ ఇవాళ మనం చూస్తే మనకి ఎప్పుడైతే కస్టమర్ బేస్ ఎక్కువ ఉంటుందో, కస్టమర్ బేస్ ఎక్కువ ఉన్నప్పుడే మనం బిజినెస్ ఎక్కువ చేయగలుగుతాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు మనం చేయాలి. ఆ బడ్జెట్ వాళ్ళ దగ్గర 15 lakhs 18 lakhs అలా ఉందనుకోండి, ఆ రేంజ్లో మనం ఒక ప్లాట్ ఇవ్వగలిగితే they'll be able to come forward and buy with us. Okay. So ఆ పర్స్పెక్టివ్. సో ప్రెజెంట్ దీంట్లో అసలు కంప్లీట్ గా కూడా ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి? 504 plots అండి మొత్తం phase 1 లో. సో మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి 36.22 acres. మొత్తం 504 plots వచ్చినాయి ఇందులో. సో 504 plots అంటే దాంతో మల్టిపుల్ డైరెక్షన్స్లో ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఆల్ కార్నర్స్, సౌత్ ఈస్ట్ కార్నరు, నార్త్ ఈస్ట్ కార్నరు, సౌత్ వెస్ట్ కార్నరు. సో అలా అన్ని కార్నర్స్లో కూడా ప్లాట్స్ ఉన్నాయి. మొత్తం కూడా అంటే మీరు 5 years మెయింటెనెన్స్ ఇస్తున్నా అని చెప్పారు. అవునండి, 5 years మెయింటెనెన్స్ చేస్తున్నామండి. అండ్ ప్లాంట్స్ కూడా కంప్లీట్ గా అంటే ప్లాట్స్ లో కూడా ప్లాంట్స్ మీరు ఒకటి ప్లాంటేషన్ ఉందని అన్నారు. ప్లాట్స్ లో అది ఉందా? ప్లాంటేషన్ ఇస్తున్నాము కొంత. మీరు చూస్తే ఈ ప్లాంటేషన్ మీరు శాంపిల్స్ ఇచ్చాము. సో మనం కస్టమర్స్ ఎవరైనా అడిగినప్పుడు వీటిని చేసి ఇస్తాము. ఓకే, అడిగితే ఇస్తారు, లేదంటే వాళ్ళకి అవసరం లేకపోతే అవసరం లేదు. దట్స్ గుడ్ చాయిస్. అండ్ మొత్తం కూడా ఇలా స్ట్రైట్ గా ఉంటాయి. ఆఫ్ కోర్స్
అఫ్ కోర్స్ అన్ని కూడా యాజ్ పర్ పేపర్ వర్క్, వాస్తు కంప్లైంట్ ప్లాట్స్ అన్ని కూడా. ఓకే. ఈక్వల్ సైజెస్ కానీ, డైరెక్షన్స్ కానీ, ఓరియంటేషన్ కానీ కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా ఉండేట్టు చేసాము. సో మీరు 100% వాస్తు. కొన్ని క్రాస్ ప్లాట్స్ ఉంటాయి, బట్ ల్యాండ్ ఎలా వస్తుందో దాన్ని బట్టి ఉంటుంది. అవి మనం కొన్ని క్రాస్లు కట్ చేసి, కొన్ని నార్త్ ఈస్ట్ పెరిగింది అనుకోండి క్రాస్ కట్ చేయకుండా, అలా వేరియస్ థింగ్స్ ఉంటాయి. మనం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసి మనం సేల్ చేస్తాం. అంటే జనరల్గా కూడా అసలు ఈ ప్లాట్స్ చూసిన తర్వాత అంటే మీరు నెంబర్ ఆఫ్ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి, అంటే నార్మల్గా వాళ్ళకి కామన్ అనమాట అలాంటి ఇన్వెస్ట్మెంట్స్. అండ్ మీరు అంటే వాళ్ళ లైఫ్ టైం మనీని కూడబెట్టుకొని కూడా మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ చూసారు కదా. సో మీ దగ్గరకు వచ్చి ప్లాట్స్ చూసిన తర్వాత, పర్చేస్ చేసిన తర్వాత వారి దగ్గర నుంచి మీరు జెన్యూన్గా వచ్చే ఆన్సర్స్ కానీ ఒపీనియన్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. సో అంటే జనరల్గా నేను ఇందాక చెప్పినట్టు వి ట్రై అండ్ ఎడ్యుకేట్ పీపుల్. వాళ్ళకి ఏం కొంటే ఏమొస్తుంది, కొనకపోతే ఏమొస్తుంది అనే ఒక పర్స్పెక్టివ్తో ఎడ్యుకేట్ చేస్తాము. ఎప్పుడైతే మనం ప్రెజర్ పెడతామో, ఇవాళ మీరు బుకింగ్ ఇవ్వండి, 2000 ఇవ్వాలని, 1000 రూపాయలని ఇవ్వండి, 10,000 ఇవ్వండి, మీరు బుకింగ్ చేసుకోవాలి అనే ప్రెజర్ పెట్టినప్పుడు వాళ్ళు జారిపోతారు. ఎవరైనా జారిపోతారు. భయం పడుతుంది, ఎందుకు ఇంత ప్రెజర్ పెడుతున్నారని ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. సో మేము ఎప్పుడూ చేయము. సరే ఈ ప్లాట్ ఉంది, ఇవాళ ఇన్ కేసు మీరు రాకపోతే ఈ ప్లాట్ వేరే వాళ్ళు తీసుకుంటే ఇచ్చేస్తాం, మరి రేపు ఏ ప్లాట్స్ ఉన్నాయో ఆ ప్లాట్సే మీరు తీసుకోగలగాలి అన్నప్పుడు వాళ్ళు కూడా తెలిసే ఓకే. లేదు అదే ప్లాట్ కావాలనుకున్నప్పుడు బుకింగ్ ఇచ్చుకుంటారు. సో అది చాలా మంది నచ్చుతుంది, జెన్యూనిటీ. అండ్ సపోజ్ ఇవాళ ఇవ్వండి అంటే మాత్రం కొంత ఇబ్బంది పడతారు, అప్పుడు ఫోన్ కూడా తీయకపోవచ్చు నెక్స్ట్ టైం వాళ్ళకి. సో అలా మేము చెయ్యము, మా టీం అస్సలు చేయరు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీరు ఏ కస్టమర్ మా ఆఫీస్కి వచ్చినా వి మేక్ దెమ్ కంఫర్టబుల్. మన ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి కూర్చొని కొంత టైం ఇచ్చి మాట్లాడి అన్నిటికన్నా ఇంపార్టెంట్ లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఎక్కడున్నాం, ఏ లేఅవుట్లో ఉన్నామో ఆ లేఅవుట్కి అట్లీస్ట్ ఒక 30-40 కిలోమీటర్ల వరకు ఎక్కడో ఏమున్నాయి ఒక పేపర్ పైన రాసి నీట్గా ఒక లొకేషన్ మ్యాప్ వాళ్ళ కళ్ళ ముందు నేను రాస్తాను. నేను అది నా టీం మొత్తం అలవాటు చేయించాను. ఆ పేపర్ తీసుకెళ్తారు, ఆ పేపర్ తీసుకెళ్ళి దాన్ని మా టీం అలవాటు చేసుకున్నారు కదా, కస్టమర్స్ నా దగ్గరకు వచ్చి చెప్తారు, సార్ మీ వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేశారు, వీఆర్ కంప్లీట్లీ క్లియర్ అండర్స్టాండింగ్ మాకుంది, ఇప్పుడు ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాము, మేము చేస్తే ఇక్కడ చేస్తాము, లేకపోతే నోనే చెప్తాము. ఆ క్లారిటీతో చెప్తారు కస్టమర్స్. దట్ ఈస్ యాక్చువల్లీ మోర్ సాటిస్ఫైయింగ్ ఫర్ అస్. అండ్ జనరల్ గా మన టీమ్స్ ఏదైతే ఉన్నారో తక్కువ టీము, బట్ జెన్యూన్ అండ్ అథెంటిక్ టీమ్ అది. సో ఏదో వస్తారు పోతారనే అలా కాకుండా దే ఆర్ ట్రైన్డ్ పీపుల్. మార్కెట్ నాలెడ్జ్ కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ మార్కెట్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ ఎండ్ టు ఎండ్ మార్కెట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉన్నట్టే చెప్తారు. నేను నో కూడా చెప్తాను కస్టమర్స్కి, లేదండి నేను ప్లాట్ ఇవ్వలేను. సపోజ్ బాగా సతాయించినా కానీ నేను ప్లాట్ ఇవ్వను. ఎవరికి అవసరం అండి సతాయించే వాళ్ళు? నేను కస్టమర్ని సతాయిస్తే వాళ్ళని దగ్గర కొంటారా? కొన్నారు కదా. కస్టమర్ నన్ను సదా నేను ఎందుకు ఇవ్వాలి? ఇవాళ కాకపోతే రేపు అమ్ముకోవచ్చు, దాంతో పెద్ద డిఫరెన్స్ ఏం పడదు. మేబీ ఇవాళ క్యాష్లో ఆగిపోవచ్చు, దట్స్ ఓకే, బట్ ప్రోడక్ట్ అయితే ఏం కులిపోదు కదా. సో ఆ పర్స్పెక్టివ్లో మేము భయపడి మార్కెటింగ్ చేసే కంపెనీ అయితే కాదు. సో ఆ జెన్యూనిటీ మాలో ఉంది కాబట్టి కస్టమర్స్ కూడా మాతో అలా కనెక్ట్ అవుతారు. సో దట్ ఈస్ యాక్చువల్లీ రూట్స్ ఆఫ్ లైట్ హౌస్ ప్రాపర్టీస్. సో మీరు ఎక్కడ చూసినా కానీ అర్జెన్సీ క్రియేట్ చేసి ఏదో చేసేయాలి అనే టైప్లో ఎప్పుడు ఉండదు. అండ్ ప్రెసెంట్ చూస్తున్నాం ఫుల్లీ డెవలప్డ్ ఉంది, ఆల్మోస్ట్ ఇది అయిపోతుంది. సో లైట్ హౌస్ ప్రాపర్టీస్ నెక్స్ట్ ఏం చేయబోతుంది? సో బేసికలీ లైట్ హౌస్ ప్రాపర్టీస్కి నియర్ అబౌట్ 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. 10 ప్రాజెక్ట్స్లో నియర్ అబౌట్ 7 ప్రాజెక్ట్స్ అన్ని కూడా ప్లాటింగ్ లేఅవుట్స్ ఉన్నాయి. అన్ని కూడా ఆల్మోస్ట్ ఎందుకు వచ్చాయి. అలానే దాంతోపాటు అపార్ట్మెంట్స్ ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఆన్గోయింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫార్మా కౌంటీ ఆల్మోస్ట్ 80% సోల్డ్ అవుట్. ఆ 20% ఏవైతే ఉన్నాయో ఆ 20% ఎలాగో స్లో మూవ్ అవుతాయి. ఆ స్లో మూవ్ అవుతున్నప్పుడు దీన్ని ఇంకో ఎక్స్టెన్షన్, దీని ఎక్స్టెన్షన్ అంటాము, phase 2 అంటాము. ఆ phase 2 ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది. జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ వీక్స్ ఫర్ రెరా అప్రూవల్. ఆ రెరా అప్రూవల్ రాగానే విల్ లాంచ్ ద ప్రాజెక్ట్ అండ్ వీ విల్ క్రియేట్ సమ్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ కస్టమర్స్. అంటే మీ మాటల్లో విన్నాము, మీ లైట్ హౌస్ ప్రాపర్టీస్ మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కి ఏం అష్యూరెన్స్ ఇస్తుంది, ఎలాంటి ట్రస్ట్ అండ్ జెన్యూనిటీ మీ మధ్య అండ్ కస్టమర్స్ మధ్య ఉందన్నది. అయితే మీ దగ్గరికి ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టానికి కానీ ఇవి చుట్టానికి ప్లాట్స్ చుట్టానికి చాలా మంది వచ్చారు. సో ఒకసారి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళ ఒపీనియన్ మీ మీద ఏంటి అనేది ఒకసారి తీసుకుంటాం. యా అబ్సల్యూట్లీ అండి. యు ఆర్ ఫ్రీ టు నెట్వర్క్ విత్ ఎనీబడి, యూ కెన్ టాక్ టు, గో అండ్ క్వశ్చన్ దెమ్.
అయితే బేసిక్‌గా గూడా జనరల్‌గా ఏ ప్రాపర్టీ గురించి అని మాట్లాడేటప్పుడు హెడ్ ఆఫ్ ద సేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళే ఎక్కువ ప్రామిసెస్ గాని కస్టమర్స్‌కి వాళ్ళెప్పుడు ఫేస్ చూపిస్తూ ఉంటారు. సో, వాళ్ళు వాళ్ళ కస్టమర్స్‌కి ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు? అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అండ్ వాళ్ళ టీమ్‌ని ఎలా మేనేజ్ చేసుకుంటారు అనేది గూడా వీరిని అడిగి తెలుసుకుందాం. వెంకటేశ్వర్ రెడ్డి గారు, హెడ్ ఆఫ్ సేల్స్. హలో అండి. హలో. జనరల్‌గా మీ దగ్గరకొచ్చే కస్టమర్స్‌కి మోస్ట్‌లీ గూడా హెడ్ ఆఫ్ సేల్స్ పర్సనే ఒక అష్యూరెన్స్ ఇస్తారు. వారి ఫేస్‌ని చూసి వారు నమ్ముతారు. సో, మీరు అసలు వారికి ఏం చెబుతారు? అదే విధంగా ఏ కైండ్ ఆఫ్ హానెస్టీ అండ్ జెన్యూనిటీ, ట్రస్ట్ మీరు మెయింటైన్ చేస్తారు? యా. సో మంజునాథ్ రెడ్డి గారు లాస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అండి కస్టమర్ సెంట్రిక్ అండ్ కస్టమర్ ఓరియంటెడ్గానే స్టార్ట్ చేశారు. సో వాట్ ఎవర్ ద గ్రోత్ దే హ్యావ్ సీన్ ఇన్ ద లాస్ట్ 8 ఇయర్స్, in some project it is almost 400%. Even if we take in the last 1 year also, it is not less than 30% returns per annum the customers are getting. So he has created such a wonderful platform. You can see our entire team over here, so who focuses on sales. So apart from this, so we have a marketing team, so they will come to us shortly. So that's how it is. అండ్ జనరల్‌గా గూడా ఒక కస్టమర్ వచ్చేటప్పుడు ఇట్ కెన్ బి ఎనీథింగ్. వాళ్ళు జెన్యూనిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఒక సేల్స్ పర్సన్‌లాగా కాకుండా వాళ్ళకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ టీమ్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది? దానికి సంబంధించి మీరు ఎటువంటి థింగ్స్‌ని వాళ్ళకి చెబుతూ ఉంటారు? సో వాళ్ళకి లేఅవుట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సో మనకి కంపల్సరీగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఐదర్ హెచ్ఎండిఏ ఆర్ డిటిసిపి అప్రూవ్డ్ ఏ ఉంటాయి ఖచ్చితంగా, అండ్ విత్ రెరా సర్టిఫైడ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వెంచర్ will come up with RERA or and HMDA certification. And almost every project will have with bank loan facility. So bank loan facility అనగానే కస్టమర్కి మ్యాక్సిమం ట్రస్ట్ వస్తుంది. బికాస్ బ్యాంకర్స్ ఈజీగా ఏదైనా లోన్ ఫెసిలిటీ ఇస్తున్నారంటే దే విల్ సీ ఆల్ కైండ్స్ ఆఫ్ చెకింగ్స్ దే విల్ డూ, అండ్ దెన్ ఓన్లీ దే విల్ గో ఫర్ వెండరింగ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. ఒకసారి మీ టీమ్‌తో కూడా మేము ఇంటరాక్ట్ అవుతాం. ప్లీజ్ డిస్కస్ దెమ్ విత్ in length each and every staff member. హాయ్. హాయ్, మీ పేరు? సంధ్య. మీరు ఎప్పటి నుంచి లైట్ హౌస్‌తో వర్క్ చేస్తున్నారు? 2 ఇయర్స్ నుంచి నేను లైట్ హౌస్ ప్రాపర్టీస్లో వర్క్ చేస్తున్నాను. సో మా ఎండీ గారు వచ్చేసి మంజునాథ్ రెడ్డి గారు. సో నేను మా మేనేజర్ వచ్చేసి ప్రవీణ్ రెడ్డి గారు. సో నేను ప్రవీణ్ రెడ్డి సార్ కింద టెలికాలర్ అండ్ అడ్మిన్గా చేస్తాను. అండ్ జనరల్‌గా కూడా ఇక్కడ ప్లాట్ ఫస్ట్ అసలు ఒక కస్టమర్ వచ్చి ఇక్కడ ఏముంది అని చూసే ముందల వాళ్ళని ఇక్కడ దాకా రప్పించడం అనేది చాలా కష్టమైన విషయం. మీరు అసలు కస్టమర్స్‌తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతారు? ఫస్ట్ యాక్చువల్గా వన్స్ కస్టమర్ ఇక్కడికి రావాలంటే మేమేంటంటే లీడ్ జనరేట్ చేసి కస్టమర్తోని ఫాలోఅప్ చేసి అండ్ సైట్ విజిట్ దాకా తీసుకొస్తాము. వాళ్ళు సైట్ విజిట్ దాకా వస్తుర్రు అంటే మా ప్రోడక్ట్ మీద నమ్మకంతోనే వస్తారు. వచ్చాక మేము ఏంటంటే కస్టమర్కి ఇచ్చే బెనిఫిట్స్, ఫస్ట్ వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అంటే మనం ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మనం ఎలా అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం రిటర్న్స్ అనేవి. సో అలాంటి నమ్మకం అనేది వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళ దగ్గర మనం ప్లాట్ తీసుకున్నాము అంటే బయట చాలా చూస్తున్నాము జరుగుతాయి. మనకేంటంటే రీసేల్ కూడా మేము చేసిస్తాము. అదేంటంటే మరి బెస్ట్ ప్రైస్లో చేసిస్తాము. సో అదే అన్నట్టు. సో వాళ్ళు ఇక్కడ దాకా వస్తురంటే మేము మాట్లాడే మాట, మేము వాళ్ళతో మాట్లాడే విధానం, ఆ విధానం బట్టి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి మా మీద నమ్మకంతోనే ఉండి ప్లాట్ అనేది తీసుకుంటారు. మీరు జనరల్‌గా కస్టమర్‌తో ఇంటరాక్ట్ అయ్యే ముందల ఏ ప్రాజెక్ట్ నుంచైనా గానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేస్తారు? అది ఏ విధంగా కస్టమర్‌కి మీరు తెలియజేస్తారు? హాయ్ అండి. యాక్చువల్లీ ఐమ్ శిరీష పాలడుగు. నేను లైట్ హౌస్ ప్రాపర్టీస్లో 1.5 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో మా ఎండీ సార్ మంజునాథ్ రెడ్డి సారు. యాక్చువల్లీ చెప్పాలంటే కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మన ప్రాజెక్ట్ గురించి కస్టమర్ బిలీవ్ చేస్తేనే సైట్ విజిట్కి వస్తారు. సో యాక్చువల్లీ మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అన్ని అప్రూవల్స్ ఉంటాయి. హెచ్ఎండిఏ, డిటిసిపి విత్ టీఎస్ రేరా అప్రూవ్డ్ ఉంటాయి. సో మేము కస్టమర్కి చెప్పేటప్పుడు అన్ని అప్రూవల్స్ చెప్తాము. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే మన దగ్గరికి కస్టమర్స్ రావడానికి ఒకటి సెక్యూరిటీ ఇష్యూ చూసుకుంటే, ఇప్పుడు వాళ్ళు ప్లాట్ తీసుకున్న తర్వాత చాలా కంపెనీస్ అంటే రీసేల్ చేయవు. సో రీసేల్ కోసం వాళ్ళు చాలా ఇదవుతూ ఉంటారు. సో అలా కాకుండా మనము ఆ రీసేల్ ఫెసిలిటీ కూడా కస్టమర్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ ఏంటంటే మనము A to Z అన్ని పాయింట్స్ కస్టమర్కి ముందే మనము చెప్తాం కాబట్టి వాళ్ళు మనని బిలీవ్ చేసి వస్తారు.
సో ఆఫ్టర్ దట్ మా ఎండి సార్ మంజునాథ్ రెడ్డి సార్ కూడా అంటే కస్టమర్ని బాగా రిసీవ్ చేసుకుంటారు అండ్ ఎవ్రీథింగ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళకి ఫస్ట్ టైం వాళ్ళు కస్టమర్ని సార్ కలిసినప్పుడే అంటే వాళ్ళకి ఒక బిలీవ్నెస్ వస్తుంది, సార్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అట్లా. అండ్ ఇంకొకటి కస్టమర్ ఇక్కడ ప్లాట్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే అన్ని అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో మెయిన్గా ఈ బడ్జెట్లో ఎక్కడ చూసుకున్నా విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్తో అసలు ఆ ప్రాజెక్ట్స్ ఏమి అవైలబుల్ లేవు. అండ్ ఇంకొకటి రీసేల్ చేస్తాము. అండ్ ఇక్కడ ఏమన్నా ప్రాజెక్ట్స్ అవి కొత్తగా ఏమన్నా కంపెనీస్ అవి వచ్చినాయి అంటే అవి ప్రాజెక్ట్కి ప్లస్ పాయింట్ అవుతుంది. బట్ ఏమొచ్చినా రాకున్నా 100% ఒక 10 years లాంగ్ టర్మ్లో చూసుకుంటే మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. సో మా దగ్గర తీసుకున్న అన్ని కస్టమర్స్కి మంచి రిటర్న్సే వచ్చాయి కాబట్టి సో అది మేము కస్టమర్స్కి చూపిస్తాం. సో వాళ్ళు మమ్మల్ని బిలీవ్ చేస్తారు. మీరు జనరల్గా సేల్స్లో ఒక కస్టమర్ని ఇక్కడికి తీసుకొచ్చే ముందులా ఏ ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు? ఓకే, నా పేరు వచ్చేసి స్నేహ. నేను 1 year నుంచి లైట్ హౌస్ ప్రాపర్టీస్లో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా కస్టమర్ నీడ్ ఉంటేనే అతనికి ప్లాట్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కస్టమర్ ఒక్కసారి సైట్ విజిట్ చేశాక అతను ఇక్కడ డెవలప్మెంట్స్ ఇవన్నీ చూసి ఏదన్నా క్లియర్ టైటిల్తో ఉండడం ఇవన్నీ కస్టమర్కి ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాతనే అడ్వాన్స్ అనేది పే చేసి అతను ప్లాట్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. హలో, మీరు ఒక కస్టమర్ని ఇక్కడ దాకా తీసుకొని రావడానికి అసలు ఒక టెలికాలర్గా లేకపోతే ఫోన్లో అసలు కస్టమర్స్కి ఏం చెబుతారు, ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారు? హాయ్ అండి, నా పేరు రోషిని. నేను లైట్ హౌస్ ప్రాపర్టీస్లో 10 months నుంచి వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా మన ప్రాజెక్ట్స్ గురించి అంటే ఛాలెంజ్ అంటూ మనము ఏది చెయ్యము. మనం ఏదున్నా క్లియర్ టైటిల్సే తీసుకుంటాము ఫస్ట్. మన మెయిన్ ప్రాజెక్ట్స్ అయితే మనము ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాము కస్టమర్స్కి. సో ఛాలెంజ్గా అయితే ఏం తీసుకోము. ప్రోచర్లో ఏదుందో మనం లైవ్లో ఏదుందో అది మాత్రమే చెప్పగలుగుతాము. మెయిన్ థింగ్ మనకు మంజునాథ్ సార్ వచ్చేసి మన టైటిల్స్ అన్నీ కూడా మనకు అన్ని క్లియర్ టైటిల్స్ తీసుకుంటారు రిస్క్ లేకుండా. సో దానివల్ల మనకి ఇంకా ఈజీ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఉన్నది ఉన్నట్టే చెప్తాము. అండ్ మన ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా రోడ్ వేస్ అన్నీ క్లియర్ టైటిల్గా ఉంటాయి. సో ఛాలెంజ్ అంటూ ఏముండదు, అన్నీ క్లియర్గా ఉంటాయి కాబట్టి కస్టమర్స్కి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. కస్టమర్స్ వచ్చాక సైట్ విజిట్స్ అన్నీ చూశాక మనం ప్రోచర్లో ఉంది లైవ్లో ఉంది వాళ్ళు చూశాక వాళ్ళకి నచ్చి వాళ్ళే తీసుకుంటారు. ఏదున్నా కూడా క్లియర్గా ఉంటుంది. కంపల్సరీ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ప్లాట్ అయితే తీసుకుంటారు. అది హెచ్ఎండిఏ కానీ డిటీసీపీఏ కానీ అపార్ట్మెంట్స్ కానీ కంపల్సరీ వచ్చిన వాళ్ళైతే ప్లాట్ మాత్రం కంపల్సరీ ఇన్వెస్ట్ చేస్తారు. హాయ్ అండి. మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ వాళ్ళ ఒపీనియన్ని మీరు ఏ విధంగా కన్సిడర్ చేస్తూ ఉంటారు? హలో అండి, నా పేరు శిరీష. నేను లైట్ హౌస్ ప్రాపర్టీస్లో 10 monthsగా వర్క్ చేస్తున్నాను. సో మా ఎండి సార్ వచ్చేసి మంజునాథ్ రెడ్డి. ఇక్కడ అంటే కస్టమర్స్ మేము సైట్ విజిట్కి తీసుకొచ్చిన తర్వాత కస్టమర్స్ మేము ఎవరిని ఫోర్స్ చేయమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కి ఫస్ట్ లొకేషన్ అంతా చూసిన తర్వాత కస్టమర్స్ అడిగిన వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాము. జెన్యూనిటీ కానీ స్పాట్ రిజిస్ట్రేషన్ కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ అన్నీ వాళ్ళు లైవ్లో చూస్తారు కాబట్టి మేము కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము మొత్తం కంప్లీట్గా. వాళ్ళకి ఒకవేళ ఓకే అనుకుంటేనే తీసుకోమని చెప్తాం కానీ ఎవరిని మేము ప్రాపర్గా ఫోర్స్ చేయమండి. ప్రాపర్టీస్ అనేది రెగ్యులర్గా చాలామంది కొంటుంటారు. బట్ కానీ చాలామందికి అంటే కొద్దిమందికి చిరకాల కోరిక ఉంటుంది మంచి ప్లాట్స్ మంచి ప్లేస్లో తీసుకోవాలని. సో మేము కస్టమర్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తామండి. ఇక్కడ డెవలప్మెంట్స్ అవన్నీ చెప్పేసి వాళ్ళేం ఫోర్స్ చేయమండి. సో కస్టమర్స్ అంటే వాళ్ళు తీసుకునే విధంగా మేము మంచి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్తోనే తీసుకునేటట్టుగా చేస్తాం. ఎవరిని ఫోర్స్ చేయము. వాళ్ళ అంటే మా దగ్గర ఉన్న తీసుకున్న కస్టమర్స్ అందరూ చాలా హ్యాపీ క్లయింట్స్ అండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. వాళ్ళు మంచి బడ్జెట్లో వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చేలా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ తీసుకున్న వాళ్ళకి కూడా మంచి రిటర్న్స్ మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. హలో అండి, లైట్ హౌస్ ప్రాపర్టీస్తో మీరు ఎన్నాళ్ళుగా వర్క్ చేస్తున్నారు అండ్ మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్తో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతారు? నేను లాస్ట్ 6 years నుంచి ఇదే లైట్ హౌస్తోనే ఉన్నాను నేను. సో జనరల్గా మా దగ్గరకు వచ్చే క్లయింట్ రిక్వైర్మెంట్స్ కానీ బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ప్రతి ఒక్కరికి మన దగ్గర ప్లాట్స్ కానీ అవైలబుల్ అన్నీ ఉన్నాయి. ప్లస్ మేము జనరల్గా ఏంటంటే మార్కెట్లో ఉన్న ప్రైజెస్ కన్నా మన దగ్గర ఉన్న ప్రైజెస్ చాలా తక్కువ. ప్లస్ అందరికి కూడా కొనుక్కునే స్థాయిలో మన ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కొనుక్కున్న దానికి మీరే అప్రిషియేట్ అయ్యి మీరే రిఫరెన్స్ ఇస్తారు. జనరల్గా మేము ఎవరికైనా జస్ట్ ఒక లాంచ్ ఉంది ఒక ఈవెంట్ ఉందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ట్రస్ట్ దే విల్ కమ్ హియర్. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎక్కడైనా చూసుకున్నా కానీ మేము చెప్పినా కానీ ప్రతి ఒక్క ప్లాటింగ్ మేము చేసే డెవలప్మెంట్స్ ఏదైనా కూడా ఇక్కడ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో జనరల్గా ఎవరైనా ఈ సిచ్యువేషన్లో మార్కెట్ అంతా లో ఉంది హై ఉంది అని అంటున్నారు. సో ఈరోజు మీరు అన్నీ చూస్తే మేము జస్ట్
ఓన్లీ ఒక ఈవెంట్ ఉంది అని చెప్పిన విధానం ప్రకారం చూస్తే చాలామంది క్లయింట్స్ వచ్చినారు, కొన్నవాళ్ళు కొనని వాళ్ళు. సో ఆల్రెడీ కొన్న వాళ్ళకి దే ఆర్ వెల్ అండ్ గుడ్. ఎవరైతే కొనాలి అని అనుకుంటున్నారో జస్ట్ అప్రోచెస్. సో డెఫినెట్లీ యూ విల్ బీ ఎ సక్సెస్ ఇన్ దిస్. వీళ్ళ ఎండి అదేవిధంగా ఎంప్లాయీస్తో కమ్యూనికేట్ అయిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే జనరల్గా కూడా వీరి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అందరికీ అంటే ఒక మధ్యతరగతి పర్సన్ కూడా ఇన్వెస్ట్ చేయగలిగేలాగా, అంటే వారి మాటలోనే మనం విన్నాము 165 స్క్వేర్ యార్డ్స్తో కూడా అంటే తక్కువ ఉన్నవారు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే అంత చిన్నవి కూడా నేను స్టార్ట్ చేశాను ప్లాటింగ్ అని చెప్పి వీళ్ళు ఎండి చెప్పారు. అండ్ ఎంప్లాయీస్ మాటలో కూడా అంటే ఎక్కువగా మేమేమి సేల్స్ చేయడానికి అబద్ధాలు ఛాలెంజెస్ ఫేస్ చేయం, ఏవైతే అన్ని ఫెసిలిటీస్కి దగ్గరగా ఉంటాయో డెవలప్మెంట్కి ఆమోదయోగ్యంగా ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో అలాంటి ప్రాజెక్ట్ని మా ఎండి చూస్ చేస్తారు. కాబట్టి ఈ సేల్స్ ఇవన్నీ కూడా మాకు అంత పెద్దగా కూడా మేము కష్టపడాల్సిన అవసరం లేదు, ఉన్న జెన్యూనిటీ చూపిస్తే చాలు, మా దగ్గరికి మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పి అందరూ కూడా హ్యాపీ క్లయింట్సే ఉంటారు మా లైట్ హౌస్లో. లైట్ హౌస్ లైటన్ అప్స్ దేర్ కస్టమర్స్ లైఫ్ అని చెప్పి చెప్తున్నారు.